టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి ఏళ్ల తరబడి ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ఇప్పుడు దక్షిణాదికి వచ్చింది. తమిళంలో దీనికి హోస్ట్ గా కమల్ హాసన్ వ్యవహరిస్తుంటే తెలుగు షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇంకా తెలుగు బిగ్ బాస్ ప్రసారం మొదలు కాలేదు, కానీ ముందుగా కమల్ బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంచలనం అవుతుంది అనుకున్న ఈ షో తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి తొలి ఎపిసోడ్ జరిగిన తీరు వరకు ఏది జనాన్ని ఆకర్షించలేకపోయింది. బిగ్ బాస్ దక్షిణాదిలో క్లిక్ అవుతుందా అని వ్యక్తమవుతున్న అనుమానాలకి తగ్గట్టుగానే తమిళంలో ఈ షోకి దారుణమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. దీంతో సహజంగానే ఎన్టీఆర్ షో మీద డౌట్స్ మొదలయ్యాయి. అయితే తమిళంలో ఎదురైన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు కార్యక్రమాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ రకం నెగటివ్ ఫీడ్బ్యాక్ తప్పించుకోవచ్చు. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ విషయంలో రాజీ పడకుండా తప్పకుండా చూడాలనిపించే ఆసక్తికరమైన పర్సనాలిటీస్ ని ఎంచుకుంటే మంచిది. అన్నట్టు తెలుగు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయమని టాప్ యాంకర్లు ఎవరిని అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు.